ఇప్పుడు మనము ఈ బిఎన్ఎస్ సెక్షన్ వచ్చేసి 357 గురించి తెలుసుకుందాం. సో బిఎన్ఎస్ సెక్షన్ 357 ఏం తెలియజేస్తుందంటే, కొంతమంది అంటే బాల్యం నుంచి కావచ్చు, లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వాటి వల్ల ఏమవుతుందంటే ఒక నిస్సహాయ స్థితిలోకి చేరుకుంటారు. కొద్ది ప్రమాదాల వల్ల కావచ్చు, అంటే వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకోవాలని దౌర్బల్యం పరిస్థితుల్లో కొద్దిమంది ఉండొచ్చు. కొంతమందికి మనసు మనకి మంచిగా ఉండొచ్చు. చిత్త చాపల్యం అంటే చట్ట ప్రకారం ఏంటంటే అందరికీ ఉండే మానసిక స్థితి ఆ వ్యక్తికి ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి సపర్యలు చేయడానికి అప్పుడప్పుడు కొద్దిమందిని పెడుతుంటారు. సో అలాంటి వ్యక్తుల్ని పనికి పెట్టుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆ నియమాలు ఉల్లంఘించి ఎవరు చేస్తాడు రేపాలని చెప్పేసి వెళ్ళిపోయే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అంటే ఏంటి ఇది, నిస్సహాయాలు అంటే సహాయం పొంది మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. సో నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక పని చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకొని, లేకపోతే ఒక మాట అనుకొని ఆ తర్వాత ఆ నియమాలు కనుక ఉల్లంఘించినట్లయితే అటువంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందనే విషయము మనకు బిఎన్ఎస్ సెక్షన్ 357లో తెలపడం జరిగింది. సో దాని ప్రకారం ఏంటంటే వాళ్ళకి 3 నెలల వరకు జైలు శిక్ష, లేకపోతే జరిమానా, లేకపోతే 2 విధించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లో డబ్బు కోసం కొద్దిమంది ఎటువంటి కండిషన్స్ కానీ సరే ఒప్పుకుంటారు పని చేయడానికి. ఆ తర్వాత మాత్రం వేరే వాళ్ళు ఎక్కువ డబ్బు ఇస్తారని చెప్పినప్పుడు కానీ, లేకపోతే వీళ్ళకి బోర్ కొట్టడం కానీ, లేకపోతే వీళ్ళకి ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ పోవడం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు ఒక అగ్రిమెంటు, ఒక నియమాలకి వాళ్ళు ఒక ఇచ్చిన మాట ప్రకారం చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోతే మాత్రం అటువంటి వాళ్ళకి, అంటే నిస్సహాయాలకి సేవలు అందిస్తామని చెప్పేసి ప్రతి నియమానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు చూడండి. అటువంటి వాళ్ళ కోసం ఈ బిఎన్ఎస్ సెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 3 మంత్స్ వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. సో మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్రాజ్. థ్యాంక్ యూ సో మచ్.